హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన బిగ్ బాస్ షోలో ఏం జరిగిందో ఈ వీడియో చూసి తెలుసుకుందాం. ఆమెకి ఇష్టమైన కూర చేసిన నిఖిల్. చూద్దాం ఏం చేశారో. మరోపక్క ఈమె మెంతి టమాటా కూర తినాలని కోరిక పుట్టడంతో నిఖిల్ కిచెన్లో గరిటె తిప్పాడు. ఈ విషయాన్ని సీత బయట పెట్టడంతో విష్ణుప్రియ నోరెళ్ళబెట్టింది. తర్వాత నామినేషన్ ప్రక్రియ మొదలైంది. కంటెస్టెంట్లు తమ టీంలోని సభ్యులను మినహాయించి అవతలి టీమ్స్లో ఎవరినైనా నామినేట్ చేయొచ్చని బిగ్ బాస్ తెలిపాడు. పెద్ద టీం చీఫ్ అయిన కారణంగా యష్మి నామినేషన్స్లో ఉండబోదని పేర్కొన్నాడు. ఆదిత్యపై పడ్డారే మణికంఠ. ప్రతి మనిషి గురించి పాజిటివ్స్ చెప్తున్నారు. అది సేఫ్ గేమా లేదంటే మీ వ్యక్తిత్వమే అలాంటిదా అనేది అర్థం కావడం లేదు. అలాగే నామినేషన్స్ ఒత్తిడిని ఎలా తీసుకుంటావో చూడాలనుంది. ఆదిత్యను నామినేట్ చేశాడు. అందుకతడు మీరు నాకు పబ్లిసిటీ చేస్తున్నారంటూ నవ్వుతూ స్వీకరించాడు. సీరియస్ టైంలో కుళ్ళు జోకులు వేస్తున్నావని, అలాగే స్వీట్లు తీసుకెళ్ళి దాచేశావని భాషను నామినేట్ చేశాడు. ఆదిత్య వంతురాగా స్ట్రాంగ్ కంటెండర్ అంటూ అభయ్ నవీన్ను ఈ గేమ్కు మీరు ఫిట్ కాదంటూ శేఖర్ భాషను నామినేట్ చేశాడు. విష్ణుప్రియ నా తప్పులు వెతకడానికి నాతో జర్నీ చేశానని గత వారం నామినేషన్లో చెప్పడం నచ్చలేదని మణికంఠపై రంగు చల్లింది. తర్వాత సోనియాను నామినేట్ చేస్తూ మీకు కోపం వచ్చినప్పుడు అవతలి వారిపై నిందలు వేస్తున్నారంది. భాషావంతురాగా నాకు ఒకే ఒక్కడితో ప్రాబ్లం, అతడే మణికంఠ. అతడు జనజీవన స్రవంతిలో కలవనంత వరకు నామినేట్ చేస్తూనే ఉంటానంటూ తనపై రంగు గుమ్మరించాడు. నేను బిగ్ బాస్కు అన్ఫిట్ అని మీరు నిర్ణయించడం బాధేసిందంటూ ఆదిత్య ఓంను నామినేట్ చేశాడు. దీంతో ఆదిత్య నా వయసులో ఏం జరుగుతుందో మీకు తెలియదు, నేను ఫ్యామిలీని వదిలేసి వచ్చాను, అన్ని పనులు చేస్తున్నాను అంటూ సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడాడు. నిజానికి వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు నామినేట్ చేసుకున్నారు, కానీ మనసులో మాత్రం బాధపడుతున్నారని చూసే జనాలకు ఇట్లే తెలిసిపోతుంది. అందుకే నామినేషన్ అయ్యాక హగ్ చేసుకొని ముద్దులు పెట్టుకున్నారు. ఇది అండి ఇవాళ మన బిగ్ బాస్ షోలో జరిగింది. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.